शुभोदय बच्चों, कैसे हो? पिल्ललू गुड मॉर्निंग नाना, अंदरू बागुन्नारा? पहले सत्र में हम कविता के बारे में बताया गया है। एक कविता का नाम क्या है? फस्ट మనము నేర్చుకున్నాం కదా, లాస్ట్ క్లాస్లో ఏ లెసన్ నేర్చుకున్నాం నాన్న? ఆ కవిత పేరేం పేరు? జ్ఞాన్ హమ్కో दीजिए, ज्ञानाన్ని మాకు ఇవ్వండి। यह कविता के कवि कौन है नाना? बच्चों, यह कविता के कवि राम नरेश त्रिपाठी जी। उनका जन्म 1899 और मृत्यु 1962। ఎప్పుడు పుట్టినాడు ఆయన? ఏ సంవత్సరంలో పుట్టాడు? 1889వ సంవత్సరంలో పుట్టాడు। 1962లో చనిపోయాడు। అవునా? उनका जन्मस्थान कोयरीपुर जैनपुर, జైన్పూర్లోని కోయిరిపూర్లో ఈయన జన్మించాడు। అవునా? उनका ప్రముఖ ఖండకావ్య, అతని యొక్క ప్రముఖమైనటువంటి ఖండకావ్యాలు ఏంటివి? మిలన్ పథిక్, మిలన్ పథిక్। అతని యొక్క ఖండకావ్యాలని పేర్లు మిలను పథిక్। और उनका शैली वर्णनात्मक उपदेशात्मक, భాష కడీబోలి। అతని యొక్క శైలి ఏ విధంగా ఉంటుందంట? వర్ణనాత్మక और ఉపదేశాత్మక। ప్రస్తుతం మనము మన కవితలో చూసాం కదా, అతడు ఏ విధంగా వర్ణించాడు? పిల్లలు భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో నడవాలి అన్నటువంటి విషయాల గురించి ఆయన చాలా చక్కగా వర్ణించాడు। అంతేకాకుండా ఉపదేశాత్మక, ఉపదేశాత్మక అంటే ఏంటి? ప్రతి ఒక్క లెసన్లో ఒక సందేశం అనేటువంటిది ఉంటుంది, ఒక మంచి సందేశం ఉంటుంది। ఆ సందేశం ద్వారా కొందరిలో మంచి మార్పులు వస్తాయి। అవునా? ఇందులో కూడా మనకు చక్కని సందేశాన్ని ఇచ్చాడు। పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా భగవంతుని స్మరించుకోవాలి, గురువు అంటే ఎవరు, గురువుకి ఏ విధంగా సేవ చేయాలి, సంస్కృతి అంటే ఏంటి, ఆ సంస్కృతికి మనము ఏ విధంగా సేవ చేయాలి, ఈ కవితలో రామ్ నరేష్ త్రిపాఠి గారు చాలా చక్కగా మనకు చెప్పారు। అవునా? ఇది ఈ యొక్క పహలే సత్రమే, ఫస్ట్ పార్ట్లో మనము ఈ యొక్క కవిత గురించి నేర్చుకున్నాం। తర్వాత దానికి సంబంధించినటువంటి శబ్దార్థ, తర్వాత జోడీ బనాయి, దానిలో వచ్చినటువంటి అంశాల గురించి మనము తెలుసుకున్నాం। అవునా? ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనము सुनो बोलो, पढ़ो, लिखो, సృజనాత్మక వ్యక్తి, పారియోజన కార్య, తర్వాత భాషాంశం నేర్చుకున్నాం। అవునా? సునో బోలోలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి। बच्चों प्रार्थना कैसे करते हैं, कौन कौन से करते हैं, भगवान हमको क्या देती है, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి। వాటికి మన యొక్క కవితలో చక్కని ఆన్సర్లు, ఆ కవితను చూస్తూనే మనకు ఆన్సర్స్ కనిపిస్తాయి। అవునా పిల్లలు? అలాగే పడవలో కొన్ని శబ్దాలు మీకు చూపిస్తాం, ఆ శబ్దాలని ఎలా ఉచ్చరించాలి, అందులో స్పెల్లింగ్స్, వర్తని అంటారు, దీన్ని స్పెల్లింగ్స్ని వర్తని అంటారు। ఈ స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు చదవడంలో ఎలా చదువుతున్నారు అని గమనించుకుని తర్వాత కరెక్ట్గా ఉన్నటువంటి శబ్దాలకు మీరేం చేయాలి? రౌండ్ వేయాలి, గోలా బనాలి, రౌండ్ వేయాల్సి ఉంటుంది। తర్వాత పర్యాయవాచి శబ్దం, పర్యాయవాచి శబ్దం అంటే ఏంటి? ఒక పదానికి 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ అర్థాలు కలిగి ఉంటే ఆ యొక్క పదాన్ని ఏమంటారు? పర్యాయవాచి శబ్దం అంటారు। తెలుగులో పర్యాయ పదాలు అంటారు, ఇంగ్లీష్లో సినోనియమ్స్ అని అంటూ ఉంటారు। అవునా? అలాగే విలోమ శబ్దం, విలోమ శబ్దం అంటే ఏమన్నా ఆపోజిట్ వర్డ్స్। అవునా? దీన్ని యాంటోనియమ్స్ అని ఇంగ్లీష్లో అంటారు, ఆపోజిట్స్ అని కూడా అంటారు, హిందీలో ఏమంటారు? విలోమ శబ్దని అంటారు। తర్వాత వర్ణ విచ్ఛేద్, ఈ యొక్క వర్ణ విచ్ఛేద్లో
ఒక అక్షరాన్ని ఏ విధంగా విడగొట్టాలి అన్నటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క వర్ణ విచ్ఛేద్ని చూస్తూనే తెలుస్తుంది. ఉదాహరణకి సత్య, నిత్య, ప్రభు ఇలాంటి అక్షరాలను చూసినారు కదా. దాన్ని విడగొట్టినప్పుడు మనము ఏ విధంగా విడగొట్టాలి, విడగొట్టినప్పుడు ఎలా ఉంటుందో ఈ యొక్క పార్ట్ 2లో మనకు తెలుసుకుందాం. తర్వాత సృజనాత్మక అభివ్యక్తి అంటే మీరు ఈ లెసన్కి సంబంధించి ఏమి నేర్చుకున్నారో మీ యొక్క కల్పనా శక్తి ద్వారా మీరు కొత్తగా సృష్టించడం. అలాగే పారియోజనకారి. పారియోజనకారి ఏంటి అన్న ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ ఏంటి? ఒక లెసన్కి సంబంధించినటువంటి అంశం ఏదో ఒకటి దానిలో తీసుకుని దాన్ని ప్రాజెక్ట్ వర్క్గా చేయడం. ఈ ప్రాజెక్ట్ వర్క్కు 10 అంక్ మిల్తే హై, 10 మార్కులు ఉంటాయన్నమాట. ఇందులో చూసింటారు కదా మీరు 6th క్లాస్లో కూడా. అలాగే ఇప్పుడు 7th క్లాస్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటివి ఉన్నాయి. लिखो, ఈ लिखोలో మనకు पाठ के लिए प्रश्न और उत्तर के बारे में बताया गया. పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు ఇందులో మనము లిఖో ద్వారా నేర్చుకుంటాం. అవునా పిల్లలు? సారాంశం కూడా మొత్తం లెసన్కి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తము రాయడాన్ని సారాంశము అంటాం. ఇలా పార్ట్ 2లో మనము అభ్యాస కార్యం నేర్చుకుందాం. అలాగే భాషాంశాలను, తర్వాత వాక్య వ్యాకరణాంశాలను నేర్చుకుందాం. మీరు మీ యొక్క నోట్బుక్లో వీటిని చూసి రాసుకోండి చక్కగా. తర్వాత నేర్చుకోండి పిల్లలు. ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకోండి. नमस्ते पिल्ललू, आपका पार्ट ज्ञान के ज्ञान हमको दीजिए पार्ट 2 మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. జ్ఞాన్ హమ్కో దీజియే పార్ట్ 2 లహర్ 2 నుంచి స్వీకరించబడిన ఫస్ట్ లెసన్ ఏంటి? జ్ఞాన్ హమ్కో దీజియే. ఒకసారి మనం మళ్ళీ కవితని నేర్చుకుందామా? లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి మనం కవితను విందాం. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, लीजिए हमको शरण में हम सदाचारी बने, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें, हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. మనం లాస్ట్ క్లాస్లో ఈ కవితను నేర్చుకున్నాం. దాని యొక్క వివరణ కూడా మనము చూసాం. అవునా? ఏంటి ఈ పద్యం యొక్క అర్థం? ఈ కవిత యొక్క అర్థం ఏంటి నాన్న? హే ప్రభు, ఆనందాన్ని ప్రసాదించేవాడా, జ్ఞానం హమ్కో దీజియే, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. అలాగే శీఘ్ర సారే దుర్గుణంకో దూరు హంసే కీజియే, వెంటనే మాలో ఉన్నటువంటి చెడు గుణాలను దూరం చేయండి అని మనం నేర్చుకున్నాం కదా. అలాగే दूसरा कविता भी हम सीखना चाहिए. ये क्या है? सत्य बोलो झूठ त्यागे, मेल आपस में करे, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. ఇప్పుడు తర్వాత మనము నేర్చుకున్నాం కదా. ఏంటి? సత్య బోలో జూటు త్యాగే మేలు ఆపస్ మే కరే. ఎలా అంట? ఎప్పుడు మనము మంచినే మాట్లాడాలి, అలాగే అబద్ధాన్ని వదిలేయాలి. ఆపస్ మే కరే, అందరూ ఎప్పుడు ఎలా ఉండాలంట? మిల్జుల్ కర్ రహనా చాహియే, కలిసిమెలిసి ఉండాలంట. ప్రేమ్ సే హమ్
గురుజనం కి నిత్య హి సేవా కరే. ప్రేమతో గురుజనులను మనము నిత్యము సేవించాలి. ప్రేమతో మనము గురువుల్ని నిత్యము సేవించాలి. ప్రేమ్ సే హమ్ సంస్కృతికి నిత్య హి సేవా కరే. ప్రేమతో మనము నిత్యము సంస్కృతికి కూడా సేవలు చేయాలి. హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. ఏమని కోరుకుంటున్నారు పిల్లలు? హే ప్రభువా ఆనందాన్ని ప్రసాదించేవాడా, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. గురువుల పట్ల ప్రేమను, సేవ చేసేటువంటి గుణాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటున్నారు. అలాగే ప్రేమ్ సే హమ్ సంస్కృతికి నిత్య హి సేవా కరే. ప్రేమతో మనము నిత్యము సంస్కృతిని కూడా ప్రేమించాలి అని ఈ పద్యం మనకు చెప్తుంది. ఈ పద్యంలోని అభ్యాస కార్యాలను, భాషాంశాలను మనము ఇప్పుడు చూద్దాం. ఈ పద్యంలోని పడో పడోకి సంబంధించినటువంటి అభ్యాస కార్యాన్ని చూద్దామా పిల్లలు? పాఠ్ మే వాక్య కే సహీ క్రమ్ కో పహచాన్ కర్ క్రమ సంఖ్య కోష్టక్ మే లిఖియే. ఇప్పుడు మనము పద్యం చూసాం కదా. ఈ యొక్క కవితను, ఫస్ట్ కవితను, సెకండ్ కవితను చూసాం కదా. ఆ కవితలో వచ్చినటువంటి లైన్స్ ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది, ఫిఫ్త్ ఏది మనము కోష్టక్లో పెట్టాలి. అర్థమైందా మీకు? సమజ్గయవచ్చు. చూడండి ఒకసారి ఏమిచ్చాడో. ప్రేమ్ సే హమ్ సంస్కృతికి నిత్య హి సేవా కరే. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. सत्य बात झूठ त्याग मेल आपस में करे. निंदा किसी की हम किसी से भूल कर भी ना करे. हे प्रभु आनंददाता జ్ఞాన్ హమ్కో దీజియే. చదివారు కదా పిల్లలు? ఒకసారి చూడండి బాగా. తర్వాత ఏది ఫస్టో ఏది సెకండో మీరు గుర్తించి చెప్పాలి. చూడండి, ప్రేమ్ సే హమ్ సంస్కృతికి నిత్య హి సేవా కరే. చూసారు కదా, ఇది ఫస్ట్ లైన్ మనకు కాదు, మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఏమని? హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే అని నేర్చుకున్నాం కదా. అది ఎక్కడుందో చూడండి ఆ లైను. ఒకసారి బాగా गमनिंचंडी. देखिए बच्चों, एक बार फिर से पोस्टक में उत्तर लिखना चाहिए. सेकंड वन, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. చూసారు కదా. థర్డ్ వన్ ఏమిచ్చాడు? సత్య బోలో జూటు త్యాగే మేల్ ఆపస్ మే కరే. అవునా? చూసారా పిల్లలు? చూడండి ఆన్సర్స్ పెట్టండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇచ్చాను. మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి గమనించండి. చూడండి బాగా. ఫస్ట్ ఎక్కడుంది? ఐదవ చోట 5 ఇచ్చినటువంటి నెంబర్ దగ్గర మనకు ఫస్ట్ వచ్చిందా? చూడండి, హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. ఫస్ట్ది ఏమంట? హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. హే ప్రభువా ఆనందాన్ని ప్రసాదించేవాడా, జ్ఞానాన్ని మాకు ఇవ్వమని మనం నేర్చుకున్నాం కదా. ఆ యొక్క ఫస్ట్ వాక్యమే మనకు ఫస్ట్ లైన్. ఇంకా దోమా देखिए बच्चों, कहाँ है? हाँ, दोमा आंसर दोमा में है. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. వెంటనే మాలో ఉన్నటువంటి చెడు గుణాలను దూరం చేయమని ఉంది. तीनवा आंसर कहाँ है बच्चों? चौथा में है. देखो बच्चों, निंदा किसी की हम किसी से भूल कर भी ना करे. ఏం చెప్పాడు ఇక్కడ? నిందా కిసీకి హమ్ కిసీ సే భూల్ కర్ భీ నా కరే. चौथा आंसर कहाँ है बच्चों? देखो, सत्य बोलो झूठ त्यागे मेल आपस में करे. और पांचवा आंसर प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें.
చూసుకున్నారు కదా అందరూ కరెక్ట్గా ఉన్నాయా పిల్లలు? తర్వాత बाद में सही वर्तनी वाले शब्द पर गोला बनाइए. కరెక్ట్గా ఉన్నటువంటి పదాలకు ఏం చేయమన్నాడు? గోలా రౌండ్ పెట్టమన్నాడు. కింద ఇచ్చినటువంటి పదాలలో కరెక్ట్గా ఉన్నటువంటి వాటికి రౌండ్ చుట్టమన్నాడు. పిల్లలు సహీ వర్తనే వాలి కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నటువంటి శబ్దం పదాలకు గోలా అంటే ఏంటన్నా రౌండ్, బనాయే అంటే వెయ్యండి. చూడండి ఫస్ట్ వన్ ప్రభు, 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 ప్రభు. రెండులో ఏమి ఇచ్చాడు? శీఘ్ర, శీఘ్ర, శీఘర్, శీఘ్ర. థర్డ్ వన్ ఈష్య, ఈర్ష్య, ఈర్ష్య, ఈశ్వ. సంస్కృతి, సమర్స్కృతి, సమర్స్కృతి, సంస్కృతి. నిత్య, 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 నిత్య. చూస్తారు కదా ఇందులో మనకు చూడగానే ఏది కరెక్ట్ అయినటువంటి పదమో మీరు గుర్తించాలి. అందులో ఉచ్చారణ బట్టి కూడా మనకు తెలిసిపోతుంది. చూడండి ఫస్ట్లో కరెక్ట్గా ప్రభువు అన్నాడు, రెండో దాంట్లో ప్రభు అన్నాడు, మూడో దాంట్లో ప్రభు, నాలుగో దాంట్లో ప్రభు అన్నాడు అనమాట. ఇప్పుడు మీకు దీన్ని అబ్జర్వ్ చేస్తానే తెలిసిపోతుంది దాని యొక్క ఉచ్చారణ బట్టి, ఆ యొక్క అక్షరాలను బట్టి. ఈ యొక్క ఫస్ట్ లైన్లో ఫస్ట్ది కాకుండా సెకండ్ వన్ గమనించండి, ప్రభు అన్నాడు. ఇక్కడ బాకి ఏమి లేదు, కొమ్ము లేదు. థర్డ్ వన్లో ఏమి ప్రభు అన్నాడు. చూడండి ఇక్కడ ప్రభు అనేటువంటిది దానిలో భూ అనేటువంటిది రెండవ భా ఉండాలి, అవునా? ఇక్కడ మొదటి భానే ఇచ్చాడు. ఇంకా నాలుగవది గమనించండి, ప్రభు అన్నాడు. గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము ఇచ్చాడు, అవునా? ఇక్కడ కొమ్ము ఇచ్చాడు ఫస్ట్లో, లాస్ట్లో కొమ్ము దీర్ఘము ఇచ్చాడు. ఇలా మనము పదాలను చూస్తూనే దాని యొక్క వర్ణాలను బట్టి, వర్ణ అంటేనన్నా అక్షరాలను బట్టి, అలాగే సౌండ్ దాని యొక్క ఉచ్చారణను బట్టి మనము అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో గమనించి వాటికి ఏం చేయమని చెప్పాడు? గోలా బనాయే అని చెప్పాడు, అవునా? ఏం చేయాలి? గోలా బనాయే. మీరు టెక్స్ట్ బుక్లో మీకు ఈ అభ్యాస కార్యాల్లో ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఉత్తర పుస్తిక మే లిఖనా చాహియే, నోట్బుక్లో కూడా వీటిని రాసి కరెక్ట్గా నేర్చుకోండి. ఎప్పుడైతే మనకు వర్తని కరెక్ట్గా స్పెల్లింగ్ వస్తుందో అప్పుడే మనము ఆ యొక్క పదాలకు అర్థాలను బాగా నేర్చుకోగలుగుతాము. అంతేకాకుండా వాక్యాలను కూడా మనము సరిగ్గా రాయగలుగుతాము, అవునా పిల్లలు? శీఘ్ర, శీఘ్ర, శీఘర్, శీఘ్ర. చూడండి దోమా దేకే వచ్చే శీఘ్ర అన్నాడు ఫస్ట్లో. దాని యొక్క సౌండ్ ఎలా ఉంది? శీఘ్ర, గుడి గావత్. అలాగే శీఘర్, ఇక్కడ గా అనేటువంటిది మొదటి గాని ఇచ్చాడు. ఇంకా థర్డ్ వన్లో శీఘర్ అన్నాడు. ఇలా ఈ యొక్క సౌండ్ని చూస్తూనే, వర్ణాలను చూస్తూనే మనకు ఈ యొక్క స్పెల్లింగ్స్ తెలిసిపోవాలి. देखिए बच्चों, उसका उत्तर देखिए, सभी जने अच्छी तरह लिखा है. शाबाश बच्चों, तुम अच्छी तरह लिखा गया है. देखिए पहले देखिए प्रभु, 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 प्रभु. ये फर्स्ट वन में उत्तर क्या है? प्रभु. दोमा में देखिए शीघ्र. तुम अच्छी तरह लिखा है बच्चे, शाबाश बच्चों. देखो तुम्हारे उत्तर देखिए, ठीक है ना? ईर्ष्या, ईर्ष्य, ईर्ष्य, ईर्ष्य. तीनमा में दोमा उत्तर सही है. चौथा में देखिए बच्चों संस्कृति, समर्कृति,
समकृति संस्कृति। चौथा में पहले शब्द उत्तर सही है। नित्य 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 नित्य। पांचवा में चौथा उत्तर सही है। बच्चों देखिए, ఈ విధంగా మనము ఏం చేయాలి చూడండి, మీరు రాసినటువంటి ఆన్సర్స్ ఇవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాలి లేదా చూడండి. ఎవరైనా మిస్టేక్స్ రాసినట్లుంటే వాటిని సరిచూసుకోండి. మళ్ళీ ఒకసారి సరిచూసుకొని గృహకార్య హోంవర్క్ చేయాలి. మీరు ఒక్కొక్క పదాన్ని 5 times రాయండి. అప్పుడే ఆ పదం మీకు చాలా చక్కగా వస్తుంది. గృహకార్య ద్వారా మీరు ఇవన్నీ నేర్చుకోగలరు. అలాగే శృతిలేఖ కూడా మీకు వస్తుంది. నీట్గా రాసుకోండి పిల్లలు. फिर से देखिए, नीचे दिए गए वाक्यों में चित्र से संबंधित शब्दों पर गोला बनाइए। नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोला बनाइए। కింద ఇవ్వబడిన వాక్యాలలో చిత్రానికి సంబంధించినటువంటి పదాలు కనిపిస్తున్నాయా? ఆ పదాలకి గోలా బనాయే. ఏం చేయమంటున్నాడు పిల్లలు? రౌండ్ని వేయమంటున్నాడు. అవునా? కనిపిస్తున్నాయా? ये चित्र देखिए बच्चे, सभी जनों को चित्र दिखाई दे रहा है कि नहीं कि? हाँ, अच्छी तरह दिखाई दे रहा है। देखो बच्चों, पहले चित्र देखिए। हमें बड़ों की सेवा करनी चाहिए। ఏమి ఇచ్చాడు ఇక్కడ పిల్లలు? హమే బడోంకి సేవ కర్నీ చాహియే. హమే అంటే ఏమి? మనము. బడో అంటే పెద్దవారు. సేవ అంటే సేవ చేయడం. కర్నీ చాహియే మనము పెద్దవాళ్ళకి సేవ చెయ్యాలి అని. కనిపిస్తుందా? ఏ చిత్ర में दिखाई दे रहा है, एक लड़का है, एक बूढ़ा है, उनकी सेवा करती है. కనిపిస్తుందా? ఒక అమ్మాయి, ఒక పెద్ద ఆవిడ కనిపిస్తున్నారు కదా. ఏం చేస్తుంది అమ్మాయి? పెద్ద ఆవిడని రోడ్డు దాటిస్తుంది, ఆమెకు సహాయం చేస్తుంది. సేవ అంటే ఏమి? హెల్ప్. दो चित्र देखिए बच्चों, बच्चे प्रार्थना करते हैं. పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట. చూడండి, दूध पीने से शक्ति मिलते हैं. పాలు తాగితే శక్తి వస్తుంది. हम सब गेंद से खेलते हैं. మనం బాల్తో ఆడుకుంటాం. కృషక్ खेल చూస్తే है. రైతు పొలం దున్నుతున్నాడు. కనిపిస్తుందా? వెరీ గుడ్, శబాష్ బచ్చో, తుమ్ సహీ ఉత్తర్ బతాయా. చూడండి, మీరు కరెక్ట్గా రాశారు. అవునా? ఎవరైనా మిస్టేక్స్ రాసుకుంటే వాటిని సరిదిద్దుకోండి. చూడండి, ఈ చిత్రమే హమ్ బడేంకి సేవా కర్నే ఇచ్చాడు. వాహ్, ఇక్కడ अभ्यास कार्य पहले चित्र के बारे में उसके भी उत्तर दिया गया है. फर्स्ट पिक्चर लो वाले मन को आंसर इच्छार. और दोमा चित्र में देखिए बच्चों, बच्चे प्रार्थना करते हैं. రెండవ చిత్రంలో పిల్లలు ప్రార్థిస్తున్నారు. అవునా? కాబట్టి మనము ప్రార్థనకి ఏం చేయాలి? గోలా బనాయా. మూడవ చిత్రంలో दूध पीने से शक्ति मिलती है. కనిపిస్తుందా? పాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ పాలు తాగితే మనకు శక్తి వస్తుందంట. అవునా? కాబట్టి ఈ చిత్రంలో మనకేం కనిపిస్తుంది? दूध दिखाई दे रहा है. కాబట్టి दूधకి మీరు రౌండ్ వేయండి. हम सब गेंद से खेलते हैं. మనమందరము బాల్తో ఆడుకుంటామంట. ఈ చిత్రం में क्या दिखाई दे रहा है बच्चों? గేంద్. కనిపిస్తుందా మీకు అందరికీ? ఏం కనిపిస్తుంది ఇక్కడ? బాల్ కనిపిస్తుందా? బాల్ని హిందీలో గేంద్ అంటారు. కాబట్టి గేంద్ అన్నటువంటి శబ్దానికి రౌండ్ వేయండి. కృషక్ కేత్ జోతే. రైతు పొలం దున్నుతున్నాడంట. అవునా? రైతులు ఏం చేస్తారు పిల్లలు? పొలాన్ని దున్ని మనకు పంటలు పండిస్తారు. అవునా? చూడండి, ఈ చిత్రమే కృషక్ దికాయి దే రహా హై.
కాబట్టి కృషక్కి మనము గోలా వేయండి. అందరూ కరెక్ట్గా వేశారు కదా పిల్లలు? ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి అన్న. लिखिए नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. మీకున్నటువంటి అంశాల్లో सुनो बोलो पढ़ो लिखो సృజనాత్మక అభివ్యక్తి ప్రయోజనకర భాషాంశ్ ఇలా మీకు టెక్స్ట్ బుక్లో లెసన్కి సంబంధించినటువంటి అభ్యాస కార్యాలు ఇస్తారు. అందులో లిఖో అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పాఠం ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఉత్తర్ అంటే సమాధానాలు మీరు రాయాలి. ఆ యొక్క పెహలే కవితమే మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్ కవితలో, దానికి సంబంధించిన ఆన్సర్లు. दूसरे कविता में आए गए वाक्यों के आधार से हम उत्तर लिखना चाहिए बच्चों. आनंददाता कौन है, वे हमें क्या देते हैं. బాగా గమనించండి పిల్లలు. ఇక్కడ నీచే దియగే ప్రశ్నకే ఉత్తర్ చోటే చోటే వాక్యం మే లిఖే అని ఇచ్చాడు. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు 1 or 2 లైన్స్లో మీరు ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. చిన్న లైన్స్లో అంటే 1 వర్డ్ ఒక లైన్. ఆనందదాత కౌన్ హై, వే హమే క్యా దేతే హై. ఆనందదాత ఎవరు, వే హమే క్యా దేతే హై, వారు మనకేమిస్తారు. మనం పెహ్లే కవిత మే సికాయా బచ్చే నేర్చుకున్నాం కదా. ఏంటి, హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దేజియే. చెప్పండి ఇప్పుడు ఆనందదాత ఎవరు అని. అలాగే హమ్ సదాచారి కబ్ బన్ పాతే హై, ఎప్పుడు మనము మంచి అలవాటుని నేర్చుకోవాలి. గురుజనంకి సేవ కైసీ కర్నా చాహియే, గురువులకి సేవను ఎలా చేయాలి. नीचे दिए गए प्रश्न का उत्तर 5 वाक्य में लिखिए. కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఆన్సరు 5 లేదా 6 వాక్యాలలో రాయమని ఇచ్చాడు. అవునా పిల్లలు? చూడండి, ज्ञान हमको दीजिए पाठ का सारांश अपने शब्दों में लिखिए. జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అనేటువంటి పాఠం యొక్క సారాంశాన్ని మీ యొక్క మాటల్లో రాయమని చెప్పాడు. ఇక్కడ రాశారా పిల్లలు? చూడండి ఒకసారి. బాలక్ భగవాన్ సే ప్రార్థనా కర్తా హై కి హే భగవాన్ హమ్కో జ్ఞాన్ దీజియే. జల్దీ हमारे दुर्गुणों को हमसे दूर कीजिए. हम किसी की निंदा ना करें, हम किसी से ईर्ष्या ना करें, हम हमेशा सच कहे, झूठ त्याग है, हम हमेशा गुरुजनों की सेवा करें, हम प्रेम से संस्कृति की सेवा करें, वही हमारा प्रार्थना है. రాసారా పిల్లలు? మీకు ఆ కవితను వింటూనే దానికి సంబంధించినటువంటి లైన్స్ అనేటువంటివి మీకు వెలగాలన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు మీరే స్వయంగా ఆన్సర్లు తయారు చేసుకునేటువంటి సృజనాత్మకతను మీరే పెంపొందించుకోవాలి. అలాంటి జ్ఞానం రావాలంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? पहले कविता को सीखना बच्चों, फिर हम यह कविता के आधार से उत्तर लिखना चाहिए. కవితను ఆధారంగా చేసుకొని తర్వాత మనము జవాబులు రాయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? కవిత నేర్చుకోవాలి. తర్వాత ఆ కవిత ఆధారంగా సమాధానము రాయడం నేర్చుకోవాలి. మీరు పెహ్లే కవితకు నేర్చుకున్నట్లయితే చూడండి, ఇక్కడే మనకు ఫస్ట్ కనిపిస్తున్నాయి. देखिए बच्चे, बालक भगवान से प्रार्थना करता है कि हे भगवान हमको ज्ञान दीजिए, जल्दी हमारे दुर्गुणों को हमसे दूर कीजिए, हम किसी की निंदा ना करें. నేర్చుకున్నాం కదా ఫస్ట్ పద్యంలో. చూడండి, రాయండి. हम हमेशा सच बोलना चाहिए, झूठ
త్యాగ్ కర్నా చాహియే, అబద్ధాలను వదిలేయాలని నేర్చుకున్నాం కదా. అందరూ ఇది నోట్స్లో రాసుకొని నేర్చుకోండి పిల్లలు. फिर से संकेत के आधार पर शब्द बनाइए. సంకేత్ కింద కొన్ని గుర్తులు అనేటివి ఇచ్చారు కదా, వాటి ఆధారంగా కొన్ని వర్ణాలు కూడా ఇచ్చారు. ఆ గుర్తుల సహాయంతో ఈ వర్ణాలను జత కలిపి మనము ఏం చేయాలన్నా శబ్ద బనాయే. శబ్ద అంటే ఏమి, పదాలను తయారు చేయాలి. చూడండి బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. देखिए बच्चों, ये संकेत को देखिए एक बार, और वर्ण को भी देखिए बच्चों. सा, नी, रू. संकेत क्या दिया गया है? त्या. చూసారా పిల్లలు, ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు, దాని యొక్క గుర్తునిచ్చాడు. ఈ యొక్క గోళాలో ఏమిచ్చాడు? త్యా అనేటువంటి అక్షరాన్ని ఇచ్చి దానికి రౌండ్ వేశాడు. దాని పక్కలో సా, ని, ను. ఈ యొక్క అక్షరాలతో ఈ యొక్క సంకేతాన్ని జత కలిపితే మనకు కొన్ని శబ్దాలు వస్తాయి. చూద్దామా అవేంటివో? సా, త్య, సత్య. ని, త్య, నిత్య. నృత్య, నృత్య. ఇక్కడ చూడండి, अभी अभी देखिए बच्चे, नीचे देखिए. सम, प्रा, वी. क्या संकेत दिया गया है? गोले में देखिए, कृ, ति. इस संकेत के आधार पर हम शब्द बनाइए. शब्द बनाना देखिए कैसे शब्द आता है कि नहीं की. संस्कृति, प्रकृति, विकृति. రాసుకోండి పిల్లలు. శబాష్ బచ్చే. రాశారా కరెక్ట్గా పిల్లలు? చూడండి మీరు రాసినటువంటివి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. తుమ్హారీ ఉత్తర్ సహీ హై కి నహీ కి దేఖే బచ్చో. చూడండి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇచ్చాం. పక్కన ఖాళీలలో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. చూసారా? చూడండి. సత్య, దోమా హై నిత్య, తిన్మా హై నృత్య. కనిపిస్తున్నాయా? అందరూ రాసుకోండి పిల్లలు. ఇవి డిఫికల్ట్ వర్డ్స్. అలాగే వీటిని చూస్తున్నప్పుడు మనకు కొన్ని గుర్తు రావాలి. ఏం గుర్తు వచ్చాయి మీకు? సంయుక్తాక్షర్ గుర్తొచ్చినాయా? ఏంటి సంయుక్తాక్షర్ అంటే? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం అవుతుంది. అవునా? ఇవన్నీ మనకు సంయుక్తాక్షరాలే ఇక్కడ ఉన్నవన్నీ. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. అలాగే नीचे देखिए, संस्कृति और दोमा प्रकृति, तीनमा है विकृति. కరెక్ట్గా రాశారా పిల్లలు? చూడండి. ని, త్య. ఇక్కడ తాక ఏమిచ్చారు? యావత్ అన్నటువంటిది కనిపిస్తుంది. నిత్య. అవునా? నృత్య. మనకు చదివేటప్పుడు కొన్ని సౌండ్స్ ఒకేలాగా అనిపిస్తాయి. నిత్య, నృత్యం. చూడండి. ని, నృ. అవునా? అన్నిటికీ ఒత్తు ఏమొచ్చింది? త్య. కానీ ఆ యొక్క ప్రొనౌన్సియేషను ఎలా ఉంది? డిఫరెంట్గా అనిపిస్తుందా? నిత్య, నృత్య, సత్య. కరెక్ట్గా రాస్తారా పిల్లలు? అలాగే नीचे देखिए, సంస్కృతి, కృతి, కృతి. ఇక్కడ కాకు రువత్తు వచ్చింది. అవునా? అందుకే అది కృ అయింది. సంస్కృతి, సాకు కృవత్తు వచ్చింది అనమాట. పలికేటప్పుడు సంస్కృతి. ప్రకృతి, ప్రకృతి, వికృతి, వికృతి.
నేర్చుకున్నారా పిల్లలు? ఇవన్నీ మీరు नोट చేసుకోండి మా। और फिर से देखिए, बाद में देखिए, वर्ण विच्छेद कीजिए। वर्ण विच्छेद कीजिए। వర్ణాలను విచ్ఛేదం విడగొట్టడం। విచ్ఛేదం అంటే ఏంటన్నా? విడగొట్టడం। అక్షరాలను విడగొట్టినప్పుడు మనకు ఎలా వస్తాయో తెలుసుకుందామా పిల్లలు? చూడండి, ఇక్కడ नीचे कुछ शब्द दिया गया है, उसको वर्ण विच्छेद करना चाहिए। देखिए एक बार बच्चों, सत्य, नित्य, ప్రభు, ఏష, దుర్గుణ్। చూసారు కదా? ఈ పదాలను మనము ఎలా విచ్ఛేదం చెయ్యాలి, ఈ అక్షరాలను ఎలా మనము విడగొట్టాలో చూద్దామా? సత్య, స స అన్నప్పుడు బాగా గమనించండి ప్రొనౌన్సియేషను। స సాలో ఆ అన్నటువంటి కనిపిస్తుందా మనకు సౌండ్? వీటిని స్వర అంటారు। ఈ స్వర యొక్క ఆధారంతో మనము అక్షరాలను విడగొట్టాలి। స మనము అక్షరాలను విడగొట్టేటప్పుడు పూర్తిగా వాటిని పలకకూడదు। సా, రా, మా అని స్ అనాలి। ఇస్, ఇక్, ఇమ్, ఇగ్ అని చదవాలి। ఆ కింద ఉన్నటువంటి గిర్రను హలంత్ అని అంటారు। చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి। देखिए बच्चों, ध्यान से देखिए। स సాకు కింద హలంత్ రావడం వల్ల అది స్। అలాగే సాని విడగొట్టినప్పుడు ఏమవుతుంది? స, సా ప్లస్ ఆ। ఇంకా త్య, ఇక్కడ ఆదా అక్షరం ఏమవుతుంది? పూర్తి అక్షరంగా మారుతుంది, పూర్ణవర్ణగా మారుతుంది। చూడండి ఒకసారి, త్య అనేటువంటిది ఆదా అక్షరం అంటే సగం అక్షరమే కనిపిస్తుంది, అది ఏమవుతుంది మనం విడగొట్టినప్పుడు? పూర్తి అక్షరంగా మారుతుంది। पूर्ण से दिखाई दे रहा। देखिए बच्चों एक बार, త్య। చూడండి, మనం చెప్పుకున్నాం కదా అక్షరం రాసేటప్పుడు మనము కింద హలంత్ ఇవ్వాలి, కాబట్టి త। అలాగే యా, యా యాలో ఏం సౌండ్ కనిపిస్తుంది? ప్రొనౌన్సియేషన్ ఆ। యా ప్లస్ ఆ కనిపిస్తుందా పిల్లలు? యా ప్లస్ ఆ, మొత్తం ఏమైంది? సత్య। అలాగే చూడండి, నిత్య చెప్పుకున్నాం కదా న। అలాగే నీ అన్నప్పుడు మనకు ఈ స్వరం వినిపిస్తుందా? కాబట్టి ప్లస్ ఈ। అలాగే తా అన్నటువంటిది ఆదాక్షరం కాబట్టి అది పూర్ణవర్ణగా మారింది, అది త। అలాగే యా ఏమవుతుంది? యా ప్లస్ ఆ। అలాగే ప్రభు, చూడండి ఇక్కడ ప, పాకి ఏముంది? ఇక్కడ రావత్తు। రావత్తు ఏమవుతుంది? చెప్పుకున్నాం కదా ఆधा अक्षर पूर्ण रूप बनाना सकता है, पूर्ण रूप बना सकता है। देखिए రా అనేటువంటిది మనకు పూర్తి వర్ణంగా మారింది ర। పాలో ఏముంది? ఆ। పా ప్లస్ రా ప్లస్ ఆ, ప్ర। బ, బు ఏమైంది? చూడండి, బూలో మనకి ఏం వినిపిస్తుంది స్వరం? ఊ, అవునా? బుకి ఏమొస్తుంది మాత్ర? బు ప్లస్ ఓ, బు ప్లస్ ఓ ఏమైంది మొత్తం? ప్రభు। ఇలా మనం అన్ని అక్షరాలని విడగొట్టాలి నాన్న। చూడండి, మీకు కింద ఇచ్చాం, ఇప్పుడు మనం ఫస్ట్లో నేర్చుకున్నాం కదా వర్ణ విచ్ఛేద్। ఆ వర్ణ విచ్ఛేద్ని మనము ఇక్కడ రాయండి పిల్లలు। మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఇవి ఉంటాయి, టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని మీరు నోట్బుక్లో కూడా మీరు రాయాలి ఒకసారి। పహలే మనం నేర్చుకున్నాం కదా మొదట వర్ణ విచ్ఛేద్, అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను ఇక్కడ మీరు రాయండి। ఇప్పుడు విడగొట్టండి ఒకసారి పిల్లలు। చూడండి, సత్య నేర్చుకున్నాం కదా, స ప్లస్ ఆ ప్లస్ త ప్లస్ యా ప్లస్ ఆ। అలాగే నిత్య నేర్చుకున్నాం కదా, న ప్లస్ ఈ ప్లస్ త
ప్లస్ యా ప్లస్ ఆ. ప్రభు నేర్చుకున్నాం కదా. ప ప్లస్ ర ప్లస్ ఆ, బ ప్లస్ ఉ. ఏమైంది? ప్రభు. అలాగే దుర్గున్. ద ప్లస్ ఉ, ర గ ప్లస్ ఆ, న ప్లస్ ఆ. దుర్గున్ నేర్చుకున్నారా? చూడండి ఒకసారి, కరెక్ట్గా వచ్చాయా? దూలో మనకేముంది? ద ప్లస్ ఉ. ఇంకా ఆదాక్షరం ఏమొచ్చింది? రా. కాబట్టి రాని మనం పూర్ణవర్ణగా రాయాలి. అలాగే గా ప్లస్ ఉ. అలాగే నా ప్లస్ ఆ. ఇలా మనము వర్ణం ఇచ్చేది కరెక్ట్గా స్వర సహాయంతో కరెక్ట్గా విరగొట్టి నేర్చుకోండి పిల్లలు. పారియోజన్ కార్య. పారియోజన్ కార్య అంటే ఏంటన్నా? ప్రాజెక్ట్ వర్క్. 6वीं कक्षा में तुम सिखाया. 6th క్లాస్లో మీరు నేర్చుకున్నారు కదా. అలాగే 7th క్లాస్లో కూడా పారియోజన్ కార్య, అలాగే 10वीं कक्षा पर करते हैं. 10వ క్లాస్ వరకు ఉంటుందన్నమాట ఈ పారియోజన్ కార్య అనేటువంటిది. उसके लिए 10 अंक मिलते हैं. దీనికి 10 మార్కులు కూడా ఉంటాయి మనకు FA1లో FA2లో. ఈ పారియోజన్ కార్య అనేటువంటిది ఎలా రాయాలి? ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందన్నా. ప్రతి ఒక్క లెసన్లో మనకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, తెలుసు అది. ఆ లెసన్లో ఉన్నటువంటి ఏదో ఒక అంశానికి సంబంధించినటువంటి టాపిక్ని మీరు తీసుకొని ఏం చేయాలి? ప్రాజెక్ట్ వర్క్ చెయ్యాలి. దానికి సంబంధించినటువంటి చిత్రాలు, వాక్యాలను మీరు రాయాల్సి ఉంటుంది. అవునా? ఇక్కడ చూడండి, एक छोटी सी కవిత ढूंढिए कक्षा में दिखाइए. ఒక చిన్న కవితను రాయండి, తరగతి గదిలో దాన్ని దిఖాయియే, క్లాస్ రూమ్లో దాన్ని ప్రజెంట్ చేయండి, అందరికీ చూపించండి అని చెప్పారు. ఒక చిన్న కవితను రాసి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ దాన్ని చూపించండి. మిత్రుడు. ఒక మిత్రుడు ఏ విధంగా ఉండాలి, ఆ మిత్రుడిని మనం ఎలా తయారు చేయాలి, ఎలా ఉండాలో మనము ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్లో నేర్చుకుందాం. మిత్ర బనావో పన్నే వాలే, సచ్చాయి పర్ చల్నే వాలే, హిత్ కి బాతే కర్నే వాలే, సేవక్ సజ్జన్ బన్నే వాలే, దుర్కు దర్దోకు సహనే వాలే, ఆజ్ఞాపాలన కర్నే వాలే. ఒక మిత్రుని ఎలా ఉండాలి, మనం ఎలా ఉంచుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పదం మనకు చాలా చక్కగా నేర్పిస్తుంది. చూడండి, ఈ కవితని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. మిత్రు బనావు పన్నేవాలి. మనకున్నటువంటి మిత్రుడు ఏ విధంగా ఉండాలంట? ఎప్పుడూ మనల్ని చదవమని ప్రోత్సహించేవాడు ఉండాలి. అంతేకాకుండా మనం కూడా అతన్ని చదవమని ప్రోత్సహిస్తూ ఉండాలి. సచ్చాయి పర్ చల్నేవాలి. ఎప్పుడు మంచి మార్గంలో నడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవాడినే మనం మిత్రునిగా ఉంచుకోవాలి. అలాంటి వాళ్ళతోనే మనము స్నేహం చేయాలి. హిత్కి బాతే కర్నే వాలి. ఎప్పుడు మన మంచి కోరేవాడిని, ఎప్పుడు నిజాన్ని చెప్పే వాళ్ళనే మనము ఏం చేయాలి? తయారు చేయడమే కాకుండా ఎప్పుడు మనం కూడా సత్య యొక్క బాటల్లోనే నడచాలి. సేవక్ సజ్జన్ బన్నే వాలే. మనకు కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఇతరులకు సహాయం చేయడంలో కానీ ఆడని, అంటే నేను రాను, చెయ్యను అని చెప్పేటువంటి వాళ్ళు కాకుండా అన్నింటికీ ముందు ఉండి సహాయం చేసేటువంటి స్నేహితుని మనము తయారు చేసుకోవాలి. దుక్కు దర్దోంకి సహనే వాలే. మనకు కష్టాలు వచ్చినప్పుడు ముందుండి, సంతోషం ఉన్నప్పుడు మనకి కష్టాలు వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు మనని వీడుకొని ఫ్రెండ్ని మనము తయారు చేసుకోవాలి. అలాంటి వాళ్ళతోనే మనము సహాయం ఎప్పుడు అలాంటి వాళ్ళనే మనము స్నేహంగా ఉండాలి. ఆజ్ఞాపాలన కర్నే వాలే. నీ యొక్క ఆజ్ఞను ఎప్పుడూ శిరసాహించేవాడు, అంటే
ఏదైనా మంచి కార్యం కోసము మనం పిలిచినప్పుడు చెయ్యను, రాను అనకుండా మంచైనా, చెడైనా ఉండి మన ఆజ్ఞను పరిపాలించేవాడే మన మిత్రుడు. ఇందులో ఈ పద్యంలో ఒక మిత్రుడు ఎలా ఉండాలో చెప్పాడు. మిత్రు బనావో పన్నేవాలే. ఒక మంచి మిత్రుడు మనకి ఎలా ఉండాలో ఈ ప్రాజెక్ట్ వర్క్‌లో నేర్చుకున్నాము గదా పిల్లలు. అలాగే చూడండి సృజనాత్మకత. गाँव का चित्र देखकर शब्द लिखिए। చూసారా ఈ चित्र में क्या दिखाई दे रहा है बच्चों? गाय है, बछड़ा है, औरतें है, गाय है और घर है, आसमान दिखाई दे रहा है, गड़े है, पेड़ है, ये सभी दिखाई दे रहा है बच्चों। ठीक है, ఈ చిత్రంలో మనకు ఏమేం కనిపిస్తున్నాయో చూసారు కదా పిల్లలు. చూడండి ఒకసారి. ఈ చిత్రం ఆధారంగా మనము ఆన్సర్స్ కూడా ఇచ్చాము. కరెక్ట్గా ఉన్నాయో లేదో ఆ చిత్రంలో ఉన్నటువంటి శబ్దాలు చూడండి ఒకసారి. ఆ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ कोष्टक में दिया गया है उत्तर देखिए बच्चों। औरत, औरत అంటే ఎవరన్నా? స్త్రీలు. ఏం చేస్తున్నారు? ఔరత్, ఔరతే. ఔరత్ అంటే ఒకరే అన్నమాట. ఔరతే అంటే బహువచనం. బచడా, బచడా అంటే ఏమి? దూడ. కనిపిస్తుందా మీకు? చిత్రంలో ఏమేమి ఇచ్చారు ఇక్కడ బాక్స్లో దాని యొక్క పదాలను ఇచ్చాం చూడండి ఒకసారి. ఇంకా అంతేకాకుండా మీరు కూడా ఇంకా ఆలోచించి రాయండి. ఇంకా ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయో. పేడ్, పేడ్ అంటే ఏమి? చెట్టు. గాయ్, గాయ్ అంటేనన్నా ఆవు. అవునా? రాయ